జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎలక్షన్స్ కు ముందు ఊహించని విధంగా గతంలో జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది ఈసీ. ఇప్పటికే గ్లాసు గుర్తుతో ప్రజల్లోకి వెళుతున్న జనసేన పార్టీకి ఇది ఇబ్బందికర అంశమే. గుర్తుపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది జనసేన పార్టీ. ఎన్నికలకు ముందు జనసేనకు ఈసీ షాక్. గాజు గ్లాసు గుర్తు జనసేనకు లేనట్లేనా? ఈసీ నిర్ణయంతో అందరిలో సస్పెన్స్. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీకి కొత్త తలనొప్పి వచ్చిపడింది. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు పార్టీ గుర్తుగా గాజు గ్లాసును ప్రచారం చేసుకుంటోంది జనసేన. కానీ ఊహించని విధంగా జనసేన పార్టీకి సింబల్ ను రిజర్వ్ చేయకుండా షాక్ ఇచ్చింది సిఈసి. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన పార్టీల వివరాలను వెల్లడించింది. ఏపీలో వైసీపీ, టీడీపీ గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో నిలిచాయి. రెండు పార్టీలకు గతంలో కేటాయించిన గుర్తుల్ని రిజర్వ్ చేయగా జనసేనను కేవలం రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చింది ఈసీ. దీంతో జనసేన పార్టీ గతంలో పొందిన గాజు గ్లాస్ గుర్తును కోల్పోయింది. ఈ గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫ్రీ సింబల్ అంటే ఏ రాజకీయ పార్టీకి కేటాయించని గుర్తు అన్నట్లు. కొత్తగా పెట్టిన పార్టీలు లేదా గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు ఫ్రీ సింబల్స్ జాబితాలోని గుర్తులను కేటాయిస్తుంది ఈసీ. గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలకు ఎన్నికల సంఘం గుర్తులను రిజర్వ్ చేయదు. ఎన్నికలకు ముందే రిజిస్టర్డ్ పార్టీలకు గుర్తులను ఎంచుకునే అవకాశముంటుంది. 3 గుర్తులను ఆప్షన్లుగా తీసుకుని అందులో నుంచి ఏదో ఓ గుర్తును ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక గుర్తు కోసం 1 కంటే ఎక్కువ పార్టీలు పోటీ పడితే డ్రా తీస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పార్టీకే గుర్తును రిజర్వ్ చేస్తారు. ఈసీ దగ్గర పార్టీని రిజిస్టర్ చేసుకోవడం వేరు, గుర్తింపు పొందిన పార్టీగా అర్హత సాధించడం వేరు. ఒక రాజకీయ పార్టీ గుర్తింపు పొందాలంటే ఆ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన చెల్లిన ఓట్లలో 6% ఓట్లు సాధించడంతో పాటు కనీసం 2 అసెంబ్లీ స్థానాలను గెలవాలి. గుర్తింపు పొందిన పార్టీగా పరిగణించేందుకు జనసేనకు ఈ 2 అర్హతలు లేవు. 2019 ఎన్నికల్లో జనసేనకు 5.53% ఓట్లే వచ్చాయి. ఒక్క ఎమ్మెల్యే సీటునే గెలుచుకుంది. కాబట్టి జనసేనను గుర్తింపు పొందిన పార్టీగా గుర్తించలేదు. గుర్తును రిజర్వ్ కూడా చేయలేదు కేంద్ర ఎన్నికల సంఘం. ఉన్నట్లుండి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేనకు కొత్త పరేషాన్ వచ్చిపడింది. ఓవైపు టీడీపీ, జనసేన అభ్యర్థులకు ఓటు బ్యాంక్ షిఫ్ట్ అవుతుందా లేదా అని ఆందోళన చెందుతుంటే జనాల్లో బాగా పాపులర్ అయిన గాజు గ్లాసు గుర్తు కూడా లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఈ సింబల్ ని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో గుర్తును మారిస్తే జనాల్లో కన్ఫ్యూజన్ మొదలవుతుందని జనసేన పార్టీ టెన్షన్ పడుతోంది. ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.